ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి, మనందరం కలిసి ప్రార్థించడానికి, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుడు అనుగ్రహించిన ఈ దినములో మొట్టమొదటి కొంచెం సమయాన్ని ప్రభువుకి ఇవ్వడానికి, ప్రభుతో సమాధానపడి వాక్యముతో ప్రార్థనతో దినమును ప్రారంభించడానికి దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుడు తన వాక్కును మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎవ్వరూ ప్రేమించలేనంతగా, ఎవ్వరూ ఆదరించలేనంతగా, ఎవ్వరూ ధైర్యపరచలేనంతగా ఆ వాక్కు మనల్ని బలపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తూ ఉంది. కాబట్టి మీరు ఏ భయముతో ఉన్నా, ఏ బెంగతో ఉన్నా, ఈ ఉదయాన్న ఏ పరిస్థితులు మీరు కలిగి ఉన్నా దేవుని వాక్కును పట్టుకోండి. ఆ వాక్కు మిమ్మల్ని సరిచేస్తుంది, మిమ్మల్ని బాగు చేస్తుంది. మీ ప్రతి భయం నుండి, చింత నుండి, దిగుల నుండి విడిపించి గొప్ప నెమ్మదితో మిమ్మల్ని నింపుతుంది. ప్రాముఖ్యంగా మీరు ఇంకెవరికైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. శక్తిహీనంగా ఉన్న, బలహీనంగా ఉన్న మిమ్మల్ని బలవంతుని చేతులకు అప్పగిస్తున్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనము. నీతో కలహించు వారిని నీవు వెదకదువు గాని వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావులగుదురు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు తన పిల్లలమైన మనకు ఒక అద్భుతకరమైన భరోసా ఇస్తూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విషయంతో యుద్ధం చేస్తున్నట్లుగానే ఉన్నారు. మనుషులతోనో, పరిస్థితులతోనో, సమస్యలతోనో, వ్యాధులతోనో, ఆర్థిక బంధకాలతోనో, ఆత్మీయంగా శత్రువైన సాతానుతోనో, ఈ విధంగా ఏదో ఒక స్థితిలో యుద్ధం చేస్తూ, పోరాటం చేస్తూ, ఈ పోరాటంతోనే అనేక దినములు, అనేక నెలలు, అనేక సంవత్సరాలు కూడా గతించిపోతూ ఉండడం మనం చూస్తున్నాం. ఆరోగ్యం కొరకు యుద్ధమే చేస్తున్నట్లు, తమ ఆర్థిక పరిస్థితుల కొరకు, తమ క్షేమము కొరకు, సంతోషం కొరకు, సమాధానం కొరకు, తమ పరువు ప్రతిష్టల కొరకు యుద్ధం చేస్తున్నట్లుగానే ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. అందుకే యోబు భక్తుడు అన్నాడు, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అని. యోబు అన్నట్లుగానే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక యుద్ధముతో, ఏదో ఒక పోరాటంతో దినములన్నీ వ్యర్థమైపోతూ ఉన్నాయి. ఆ యుద్ధాన్ని గెలవడానికి, వారికి వ్యతిరేకంగా ఉన్న వారితో పోరాడుతున్న వాటితో పోరాడడానికి ప్రతి ఒక్కరు కూడా దీర్ఘకాలంగా తమ జ్ఞానం ఉపయోగించి, తన బలం ఉపయోగించి, తమ ధనాన్ని ఉపయోగించి, తమ సర్వశక్తులు ఉపయోగించి విజయం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మనుషులను నిర్జీవపరిచే, నిరాశపరిచే, బలహీనపరిచే ఆ శత్రు సమూహము నుండి శాశ్వతంగా విజయం పొందలేక, లేచి పడినట్లు, గెలిచి ఓడినట్లు, శత్రువుపై సంపూర్ణ శాశ్వత జయము లేక విసికి వేసారి నిరాశకు లోనవుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోతారు. ఇన్ని సంవత్సరాలుగా, ఇంతకాలంగా, ఇన్ని పరిస్థితులతో నీతో యుద్ధం చేస్తున్నా, నీతో కలహిస్తున్న వారిని వెదకదువు కానీ వారిని కనుగొనలేకపోతావు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోతారు, వారు అభావులవుతారని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీతో యుద్ధం చేస్తున్న, నీతో పోరాటం చేస్తున్న శత్రు సమూహము మాయమైపోవాలంటే, నీతో యుద్ధం చేస్తున్న నీ శరీరాన్ని నువ్వు గెలవాలంటే, శరీర కోర్కెలు నువ్వు గెలవాలంటే, శరీర శక్తులు నువ్వు గెలవాలంటే నీకు చాలా శక్తి అవసరం. చాలామంది అంటూ ఉంటారు, ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ పాపముతో నేను జీవితకాలం అంతా పోరాటం చేస్తూనే ఉండాలేమో, ఈ అనారోగ్యంతో, ఈ వ్యాధితో నేను చనిపోయేంత వరకు పోరాటం చేయాలేమో, తప్పదేమో, ఈ ఆర్థిక సమస్యలేని శత్రువుతో నా జీవిత అంతము వరకు పోరాటం చేస్తూనే ఉండాలేమో, ఈ కష్టాలతో యుద్ధం ఎప్పటికీ చేస్తూనే ఉండాలేమో అని బాధపడుతూ ఉన్నారేమో.
అయితే నీతో ప్రభు మాట్లాడుతున్నారు, నీతో యుద్ధము చివరు మాయమైపోతారు. అంటే దాని గుర్తు కానీ దాని మచ్చ కానీ కనబడకుండా దానిని పూర్తిగా నిర్మూలన చేస్తానని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఈ విధంగానే నీ ప్రతి పరిస్థితిని దాని జ్ఞాపకం కూడా లేకుండా చేస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీతో పోరాడుతున్న నీ శరీర శక్తులు, ఆటంకాలు, శోధనలు అనే శత్రు సమూహాన్ని పూర్తిగా మాయమగినట్లుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు నీవు చేసిన యుద్ధము, నీవు ఎదుర్కొన్న పోరాటములు నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఒక కలలో జరిగినట్లుగా నీకు జ్ఞాపకం కూడా లేకుండా ఆయన మాయం చేయబోతున్నాడు. శత్రువు నీకు వ్యతిరేకంగా వేసిన ప్రతి ప్రణాళికను కూడా ఆయన నిర్వీర్యం చేయబోతున్నాడు. వాడి ప్లాన్స్ ఏవి కూడా ఫలించవు. వాడు అనేక ప్లాన్స్ వేస్తాడు, కానీ ఆ ప్లాన్స్ ఏవి కూడా నీ జీవితంలో ఫలించనివాడు. ఆయన ప్రతి ప్రయత్నం కూడా ఓడిపోతుంది, ప్రతి ప్లాన్ కూడా ఓడిపోతుంది. నీకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని ఆయన నిర్వీర్యం చేయబోతున్నాడు. చూడండి, హామాను అనే మంత్రి మొర్దెకైకి వ్యతిరేకంగా, ఎస్తేరుకు వ్యతిరేకంగా వారిని చంపడానికి ప్రణాళిక వేశాడు. మొర్దెకైని ఉరికొయ్య మీద చంపాలని, 127 సంస్థానాల్లో ఉన్న యూదులను చంపాలని, ఫలానా రోజు ఫలానా సమయంలో ఉరి తీయాలని కూడా ప్రణాళిక వేసేశాడు. ఆ ప్రణాళిక రాజు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఎంతగానో నమ్మిన వ్యక్తి హామాను కాబట్టి హామాను యొక్క ప్రణాళికను రాజు కూడా యాక్సెప్ట్ చేశాడు. ఆ దినము సమీపిస్తూ ఉంది. అయితే 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించింది ఎస్తేరు. ఆ భయంకరమైన పరిస్థితి కొరకు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయగానే ఎవరైతే వారికి వ్యతిరేకంగా ప్లాన్ వేశారో, వారికి వ్యతిరేకంగా ప్రణాళిక రచించారో, ఉరికొయ్యను ఎవరైతే సిద్ధపరిచారో, ఎవరైతే కట్టించారో, ఎవరైతే ఆ దినములో ఆ సమయంలో ఉరి తీయాలని ప్రణాళిక రచించారో, అదే సమయానికి అదే ఉరికొయ్యపై అతనినే ఉరి తీశారో, అతనితో పాటు అతని కుటుంబాన్ని, పిల్లలను, భార్యను కూడా ఉరి తీయడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న, దేవుని మార్గంలో నడుస్తున్న నీకు వ్యతిరేకంగా ఎవరు శత్రువుగా లేస్తున్నా, ఎవరు ప్రణాళికలు రచిస్తున్నా, ఎవరు నీతో కలహిస్తున్నా, ప్రతిరోజు నీతో యుద్ధం చేస్తున్నా వారిని నీవు వెతుకుతావు, కానీ వారు నీకు కనిపించరు. ఎందుకంటే వారు వేసిన ప్రణాళికలో వారే పడిపోతారు. దేవుని బిడ్డలను అంటడానికి, ముట్టడానికి ఎవ్వరికీ శక్తి లేదు. చీకటి అంధకారపు శక్తులకు కూడా శక్తి లేదు. దేవుని బిడ్డలను ముట్టడానికి ఎవరికి అధికారం లేదు. వారికి వ్యతిరేకంగా లేచిన ప్రతి శత్రు సమూహము కూడా ఓడిపోవలసిందే. ప్రతి ప్రణాళిక నిర్వీర్యం కావాల్సిందే. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు వ్యతిరేకంగా ఏది లేస్తున్నా భయపడదు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే నీ పక్షంగా ఉన్నవారు మనుషులు కాదు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నీకు బదులుగా యుద్ధం చేస్తాడు. ఆయన నీకు బదులుగా పోరాడతాడు. ఆయన నీతో కలహించిన వారిని, వారి ప్లాన్స్ ఇవి నీ మీద ఫలించకుండా తిరిగి వారినే నష్టపరుస్తాయి. కాబట్టి నువ్వు భయపడొద్దు. దేవుని కొరకు నమ్మకంగా ముందుకు సాగిపో. ఏ విరోధులు లేచినా, ఏ శత్రువులు లేచినా, ఏ ప్రణాళిక నీ మీదకి వచ్చినా నీవు ప్రార్థించంతే. నీవు ఎప్పుడైతే మోకరిస్తావో దేవుని సన్నిధిలో, వారి ప్రణాళికలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. వారి ప్లాన్స్ అన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. ఏది కూడా నీ జీవితంలో ఫలించదు, ఏది కూడా నీ జీవితంలో జరగదు. అవన్నీ నీకు మేలుకరంగా మార్చివేస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ శత్రువుని ఎదుటున్నా భయపడొద్దు, ఏ పోరాటం ఎదుటున్నా భయపడొద్దు, ఏ యుద్ధము గురించి కూడా భయపడొద్దు. నీతో కలహిస్తున్న వారిని చూసి నువ్వు భయపడొద్దు. ప్రతి దాన్ని కూడా దేవుడు నిర్వీర్యం చేయబోతున్నాడు. వాగ్దానం నమ్మిన వారందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. స్తోత్రార్హుడా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. గొప్ప దేవా నీకు వందనాలు. అయ్యా, నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ రోజు వరకు మమ్మల్ని బ్రతికించి నిలబెట్టి ఉంచారు, సజీవులుగా ఉంచారు. మరి ఒక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు. తండ్రి, నీకు వందనాలు. బలహీనంగా, నిర్జీవంగా ఉన్న మాతో మాట్లాడారు. శత్రు సమూహంతో బాధపడుతున్న మాతో మాట్లాడారు. ధైర్యం ఇచ్చారు. నేనున్నాను, భయపడొద్దని సెలవిచ్చారు. నేను మీకు బదులుగా యుద్ధం చేస్తానని సెలవిచ్చారు. నీతో కలహించి వారిని వెతుకుతావు, కానీ వారికి కనబడరని చెప్పారు. మీతో యుద్ధం చేయవారు మాయమైపోతారని చెప్పారు. తండ్రి, అద్భుతకరుడు నాయన. ప్రతిదాన్ని శాసించగలిగిన శక్తి నీకుందయ్యా. ప్రతి విషయంలో జయమును అనుగ్రహించి గొప్ప దేవుడవు తండ్రి. శత్రు బలమంతటి మీద మాకు అధికారం ఇచ్చారు. ఏది ఎంత మాత్రం హాని చేయదని సెలవిచ్చారు.
అయ్యా, ఈరోజు ఎంతమంది వాగ్దానం విశ్వసించి రిసీవ్ చేసుకుంటున్నారో, మోకరించి ప్రార్థిస్తున్నారో, ప్రతి ఒక్కరిని నీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటున్నాను. ఏ శత్రువు చూడలేని నీ రెక్కల చాటున భద్రపరుచుకుంటున్నాను. ఏ విరోధి చూడలేని నీ రెక్కల చాటున భద్రపరుచుకుంటున్నాను. వారితో కలహించి వారు ఎవరైతే ఉన్నారో వారిని నిర్మూలన చేయండి తండ్రి. వారి మాటలు నిర్మూలన చేయండి. వారి క్రియలను నిర్మూలన చేయండి. వ్యతిరేకంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని కూడా నిర్వీర్యం వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యలో ఉన్నారయ్యా, శోధనలో ఉన్నారు. కన్నీటి పరిస్థితులు కూడా ప్రయాణిస్తూ నిన్ను ఆశ్రయిస్తున్నారు తండ్రి. నిన్ను ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నీ మీద ఆధారపడిన వారిని ఎంత మాత్రం సిగ్గుపడనివయ్యా. నిన్ను నమ్మిన వారిని ఓడిపోనివ్వు తండ్రి. ఎంతమంది అయితే నీ కొరకు ఎదురు చూస్తున్నారో 1000 కళ్ళతో, ప్రతి ఒక్కరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను విడుదల పొందుకొందురుగాక. వారి జీవితంలో పనిచేస్తున్న శత్రు సమూహము నిర్మూలమైపోనుగాక. వారికి వ్యతిరేకంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధము నిర్వీర్యమైపోనుగాక యేసునామములో. తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా చేతులకు అప్పగిస్తున్నాను. ఎంతమంది ఆత్మీయంగా పడిపోతున్నారో లేవనెత్తండి అయ్యా. శారీరకంగా పడిపోయిన వారిని లేవనెత్తన తండ్రి. మానసికంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తన నాయన. అనారోగ్యంలో పడిపోయిన వారిని విడిపించండి తండ్రి. ఆర్థిక బంధకాలు పడిపోయిన వారిని లేవనెత్తన నాయన. మానసికంగా నలిగిపోతూ ఉద్యోగం లేదని, వ్యాపారం సరిగా లేదని, గర్భఫలం లేదని, వివాహం కావడం లేదని, సొంత గృహం లేదని, చదువులో వెనుకంజ వేస్తున్నానని, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతున్నానని, రావాల్సిన ధనం రావడం లేదని, ధనాన్ని పోగొట్టుకున్నానని, ఆర్థికంగా కృంగిపోయానని, చేతి పనులు నష్టపోతూ ఉన్నానని, ఈ విధంగా ఎన్ని సమస్యల్లో ఉండి ప్రార్థిస్తున్నారో అందరినీ విడిపిస్తున్నందుకు వందనాలు. అందరి జీవితాలను కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. 9 నెలలు మీ తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి విరోధంగా రూపం పడుతున్న ప్రతి ఆయుధాన్ని నిర్వీర్యం చేయండి. ఏదైనా మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా ఆత్మ కుటుంబం అంతటికీ తోడండి. వారు వెళ్ళే ప్రతి స్థలమే మీరు తోడుకొని, వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు ఆశీర్వదించి, వారికి ముందుగా మీరు నడిచి అద్భుతాలు జరిగిస్తున్నారు. నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎవరు నీతో కలహిస్తున్నా, ఎవరు నీతో యుద్ధానికి దిగుతున్నా భయపడొద్దు. నీ పక్షంగా ప్రభు యుద్ధం చేయబోతున్నారు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానం లైక్ చేయండి. తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.